श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यक्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। यक्कर्త ఎవరు కర్త? అందరినీ రక్షించే కర్త. జగతాం భర్త, జగత్తు మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? యక్కర్త జగతాం భర్త. సంహర్త, అందరినీ రక్షించేవాడు ఎవరు? సంహర్త. మహాసాం నిధి, ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్ని పోషించేవాడు ఒకడున్నాడు. యక్కర్త జగతాం భర్త సంహర్త మహాసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. అందరికీ ఎప్పుడు ఒక చోటనకుండా ప్రపంచం మొత్తం కనబడేటువంటి సూర్య భగవానుడు. ఆయన వల్ల మనం అందరం బతుకుతున్నాం. మన ఇంట్లో ఏదైనా కొద్దిగా ద్రవ్యం తెచ్చుకుంటే ఒక నెలకో లేకపోతే 2 నెలలకో 3 నెలలకో తెచ్చుకుంటే ఎక్కువ రోజులు ఉంటే పుచ్చిపోతాయి, తింటారు మీరు. కానీ భగవంతుడు అనేవాడు 84 లక్షల జీవరాశులు తినడానికి ఆహారాన్ని ఇస్తున్నాడు. అటువంటి సూర్య భగవానుడికి ముందుగా నమస్కారం చేసి ఇప్పుడు మే, జూన్, జూలై ఈ 3 నెలల యొక్క రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే, మే నెలలో మాత్రం గురువు మిథునంలో ఉన్నాడు. జూన్ వచ్చేప్పటికి గురువు కర్కాటకంలోకి వచ్చాడు. మారింది ఈ గ్రహం ఒక్కటే. తర్వాత కుజుడు మే నెలలో మీనంలో ఉన్నాడు కుజుడు. జూన్ నెల వచ్చేప్పటికల్లా కుజుడు మేషంలోకి వచ్చాడు. జూలై నెల వచ్చేప్పటికల్లా కుజుడు మళ్ళీ వృషభంలోకి వచ్చాడు. ఈ కుజుడు వల్ల బాగా ఇబ్బందులు మనకు వస్తున్నాయి. ఏ వస్తువు దొరక్క మనం బాగా ఇబ్బంది కష్టం పడే పరిస్థితి రాబోతుంది ఈ 3 నెలల లోపల. మే, జూన్, జూలై అందరం కూడా భగవంతుడిని పూజించాలి. ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించాలి. ఈ 3 నెలలు కూడా తప్పనిసరిగా ఇష్టదైవాన్ని పూజించాలి. ఈ ఇష్టదైవాన్ని పూజించాలంటే మంత్రాలతో. ఎందుకంటే జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేదపాఠంతో విప్రాణం, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. అటువంటి బ్రాహ్మణ చేత యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి. ఈ క్రతువులు జరిగితేనే మన ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే మనం తినే ఆహారం కూడా కలుషితమైన ఆహారం, మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్లు. దీంతో ప్రపంచం మొత్తం నాశనం అయిపోవటానికి బాగా అవకాశం ఉంది. పాశుపదస్త్రం అన్నారు. ఈ పాశుపదస్త్రం ఎట్లాంటిదంటే, పరమేశ్వరుడు ఇచ్చాడు పాశుపదాస్త్రం, ఎవరికిచ్చాడు? అర్జునుడికి ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఈ పాశుపదాస్త్రం అర్జునుడితో పాటు కర్ణుడికి కూడా ఇచ్చాడు. ఈ కర్ణుడికి కూడా ఇచ్చినప్పుడు భూమిలో ఉన్నటువంటి నేతిని పిండినప్పుడు భూదేవత శపించింది, నీకు అవసరమైన టైంలో నీకు పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవుగాక. అంతే. భూదేవత నెయ్యి తాగాలనుకుంది, ఆ నెయ్యి పారిపోసుకున్నాడు. ఆ నెయ్యి పోవటం చేత ఆ భూమిలో చక్రాలు కూరుకుపోవటం ఒకటి, పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవటం ఒకటి చేశాడు కర్ణుడు. అందువల్ల పాశుపదాస్త్రం వచ్చి కూడా ఏం చేయలేకపోయినాడు. అర్జునుడు పాశుపదాస్త్రంతో మరి దుర్మార్గులైన దుర్యోధనాది 9 తమ్ములు, తర్వాత ధృతరాష్ట్రుడు, కళ్ళు లేనటువంటి దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడిని గెలవగలిగాడు. కాబట్టి మనం ఇప్పుడు వస్తున్నది ఏంటంటే, దుర్యోధనాది దుర్మార్గులు, ధర్మరాజు లాంటి మంచివాళ్ళు బతకటానికి మార్గం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు తప్పనిసరిగా జరగాలి. ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. 2026వ సంవత్సరం మే నెల, జూన్ నెల, జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. 2026వ సంవత్సరం మే నెల, జూన్ నెల, జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. దీంట్లో మొట్టమొదటిగా మే నెల ఫలితాలు చెప్పుకుందాం.
ఈ మేనల ఫలితాలు ఎట్లా ఉన్నాయి? ఈ మేనలకి, ఈ ధనస్సు రాశికి రాహువు, రవి, బుధుడు, గురువు బాగున్నారు. వ్యాపారం కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎదురంటూ లేదు, చాలా బాగా ఉంటుంది. అందులో సప్తమంలో గురువు ఉన్నాడు. మరి భార్య కూడా మంచి అనుకూలత అవుతుంది. తర్వాత ఈ రాశి వాళ్ళకి విద్య, ఉద్యోగం, మరి వ్యాపారం ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నాడు, చాలా బాగుంది. కళత్ర స్థానంలో శుక్రుడు ఉండటం, గురువు ఉండటం చాలా మంచి సమయం. అయితే ఈ రాశి వాళ్ళకి, ఈ ధనస్సు రాశి వాళ్ళకి 4వ శని, అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి సంవత్సరం 6 మాసాల వరకు శని పూర్తిగా నష్టకారకుడు. అనవసరమైన దండగలు వస్తాయి, అనవసరమైన కష్టాలు వస్తాయి. ఏమి లేదండి, గాజు వస్తువు పగిలిపోతుంది. ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా ఏమి టీవీ అనుకుందామండి, కొద్దిసేపు టీవీ పట్టుకున్న వాళ్ళు చేతిలోంచి దారి పగిలిపోతుంది. ఆ టీవీ పెద్ద టీవీ అనుకుందాం, ₹1,00,000 టీవీ అనుకోండి, మన చేతిలోంచి పడిపోతుంది. అదే మన ఇంట్లో వాళ్ళ ఎవరి చేతుల నుంచి పడిపోతే ఈ అర్ధాష్టమ శని ఉన్నవాడు తిరగబడతాడు. ₹1,00,000 వస్తువు నాశనం చేశామని తిరగబడతాడు. కానీ ఇది అర్థం చేసుకోలేడు. ఎందుకంటే ఈ అర్ధాష్టమ శని వల్ల నాకు నష్టం కలగబోతోంది అనేది అర్థం చేసుకోకుండా తిరగబట్టడం జరుగుతుంది. అట్లాగే మాకు పని జరిగింది. మా గురువు గారు అవ్వారి పాపయ్య శాస్త్రి గారు అంటారు, ఆయనకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఆయన్ని కాసరనేని సదాశివరావు డాక్టర్ గుంటూరులో ఆయన దగ్గర హాస్పిటల్లో చేర్చారు. చేరిస్తే ఏదో జ్వరానికి ట్యాబ్లెట్ ఇచ్చారు. ఒళ్ళు మొత్తం నరం అయిపోయింది. ఏం లేదు, చర్మం కనబట్టలా, కండ కనబడుతుంది, దుర్వాసన వచ్చింది. మరి డాక్టర్ మీద కేసు పెడదామని మేము బయలుదేరాం. ఆయన చెప్పారు, అరే ఇంట్లో పోయి నా జాతక చక్రం తేడా అన్నాడు. పోయి చూస్తే విషప్రయోగం వల్ల మరణం రాసుకున్నారు జాతకంలో. నా జాతకంలో విషప్రయోగం వల్ల మరణం ఉన్నది. వాడు ఎందుకు ఇచ్చాడు? నాకు బాగులో పోతాడు, వాడు ఇచ్చాడు, నాకు రోగం వచ్చింది, తెల్లవారే లోపల నేను చచ్చిపోతా, వాడి మీద కేసు పెట్టద్దు అని ప్రమాణం చేయించుకున్నాడు. కాబట్టి మనకు చెడు టైంలో ఇంట్లో వాళ్ళ వల్ల కూడా కొన్ని నష్టాలు జరుగుతాయి, చేసే వృత్తి దగ్గర కూడా నష్టాలు జరుగుతాయి. అదే కంప్యూటర్ వర్క్ అనుకోండి, కంప్యూటరు కాలిపోతుంది, వాడు నిన్ను కట్టమంటాడు. ఇట్లాంటి సమస్యలు శని అర్ధాష్టమంలో ఉండటం చేత చాలా నష్టాలు, కష్టాలు. మరి వ్యాపారం బాగుంది, మరి ఉద్యోగం బాగుంది, గురువు బాగున్నాడు, వివాహం కాలం వాళ్ళకి వివాహం అవుతుంది, మంచి భార్య వస్తుంది. కానీ రవి, బుధుడు, గురువు, శుక్రుడు, గురువు, రవి, బుధుడు, రాహువు, గురువు, ఈ 4 గ్రహాలు బాగున్నాయి. కానీ వివాహం అయినా కూడా భార్య భర్తలతో సమస్యలు వచ్చే లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఏదో వస్తువు వల్ల కానీ నువ్వు చేసే పనులు కానీ సమస్యలు రావడానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని నుంచి మీరు తప్పించుకోవాలి అంటే పాపగ్రహాలు శని అర్ధాష్టమం, పంచమ కుజుడు, మరి సప్తమ గురువు, మరి 9వ కేతువు, మరి కేతువు, మరి శుక్రుడు, తర్వాత కుజుడు, శని, ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ గ్రహాలకి దోషం ఏంటిది? 25 వంతులే. ఈ రాశి ఎట్టా వచ్చింది? ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి, ఈ 9వ రాశి ధనస్సు రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనస్సు. మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం. ఇవి కలిసి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి ఈ మే నెల పూర్తిగా గడ్డు సమయం అని చెప్పాలి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం. అన్నిటికీ మించి ముందు ఓర్పు, శాంతమే భూషణం అన్నారు, శాంతమే సౌఖ్యం అన్నారు. మరి కాబట్టి ఎటువంటి సమస్యలో కూడా కోపం రాకుండా ఉండాలి, శాంతంగా ఉండాలి. అవతల వాళ్ళతో మాట్లాడేది
నీ వల్ల నష్టం జరిగినా, ఎవరి వల్ల నష్టం జరిగి నీ మీద వేసినా నువ్వు ప్రశాంతతగా, గౌరవంగా, మర్యాదగా మాట్లాడటం అలవాటు పడితేనే ఈ రాశి వాళ్ళ పరిస్థితి, ఈ ధనస్సు రాశి మే నెల వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటుంది. తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. తర్వాత 2026 రెండవ నెల, రెండవ రాశి జూన్ నెల ధనస్సు రాశి. ఇందాక ధనస్సు రాశి మే నెల చెప్పాం. ఇప్పుడు మే నెల, జూన్ నెల ధనస్సు రాశి చెప్పుకుంటాం. ఈ ధనస్సు రాశికి వచ్చేప్పటికల్లా బుధుడు, శుక్రుడు తప్పితే, రాహువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. అందులో అర్ధాష్టమ శని చెప్పటానికి వీల్లేని బాధ. ఈ అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు. బుధుడు స్వక్షేత్రంలో సప్తమ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మరి మీకు వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడు బాగున్నాడు, బాగానే ఉంటుంది. అర్ధాష్టమ శని, అష్టమ గురువు ప్రాణకంటకులు, ప్రాణం తీసినంత పనిచేస్తారు. కాబట్టి ముందు ఏం చేయాలి అంటే చాలా జాగ్రత్త పడాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తలు చూపించుకోవడం చాలా అవసరం. అట్లా చేయని పక్షంలో మీరు అన్ని విధాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీ జాతక రీత్యా మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా ధనస్సు రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత మే నెల, జూన్ నెల అయిపోయింది. మూడో నెల జూలై నెల. ఈ జూలై నెల జాతకం ఎట్లా ఉందో చూద్దాం. జూలై నెలకు వచ్చేప్పటికల్లా బుధుడు, రాహువు రెండు గ్రహాలే బాగున్నాయి. ధనస్సు రాశికి మే నెల కంటే జూన్ నెల ఇంకా బాగాలేదు. జూన్ నెల కంటే జూలై నెల పూర్తిగా బాగాలేదు. మరి అష్టమ రవి గురువులు, మరి అర్ధాష్టమ శని. చూడండి, చెప్పడానికి వీళ్ళేని బాధ ఎట్లా ఉంటుందంటే అసలే కోతి, దాన్ని సారాయి పోశారు, మరి కిరసాలు నిద్ర పోశారు, నిప్పంటించారు. ఇక దేశాన్ని నాశనం చేస్తుంది. అట్లాగే ఈ రాశి బాగాలేదు. మరి రాహు బాగాలేడు. శని అర్ధాష్టమంలో ఉన్నాడు. అష్టమంలో గురువు, రవి ఉన్నాడు. అర్ధాష్టమ శని, అష్టమ గురువు ప్రాణకంటకులు, ప్రాణం తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుజుడు, బుధుడు, రాహు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. కాబట్టి బుధుడు వల్ల వ్యాపారం, మరి కుజుడు వల్ల ఇల్లు శుభ్రంగా ఉంటుంది. రాహు వల్ల డబ్బులు కాస్త నిలబడతాయి. కానీ నిలబడ్డ డబ్బుని ఖర్చు పెట్టించడానికి, దండగ చేయటానికి రాహు వల్ల బాగానే ఉంది. శని, రవి, గురులు బాగా ఇబ్బంది పెట్టడానికి చాలా అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతైనా జాగ్రత్త పడటం మంచిది. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోవాలంటే మా ఫోన్ నెంబరు 6300061241. మరి ఇది కాకుండా 7801071946 ఈ రెండు నెంబర్లలో ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్కు పెట్టి తగిన ఫీజు చెల్లించి జాతకాలు చెప్పించుకుంటే బాగుంటుంది. అన్ని విధాలా జాతకం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. స్వస్తి.